హ్యాపీ దీవాలి నందా. హ్యాపీ దివాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలైట్ మోషన్లో దివాళీకి సంబంధించిన ఒక స్పెషల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేశాను, ఒకరోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. నేనేం క్రియేట్ చేస్తున్నాను ఒకరోజు ముందుగానే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర అని ఉంటుంది. ఓకేనా? ఫాలో లింక్ మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడైతే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒకటి ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన పార్టికల్స్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ లింక్ వచ్చేసి ఫోటో ఎఫెక్ట్ లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఫోటో ఎఫెక్ట్స్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకేనా? రెండో లింక్ వచ్చేసి మీకు బీట్ మార్క్ మ్యూజిక్ అని ఉంటుంది. ఆ రెండో లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడికి యాడ్ చేసుకోండి. మూడో లింక్ వచ్చేసి మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఇవి 3 ఫైల్స్ని డిస్క్రిప్షన్ నుంచి 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్లో మీకు మోడెడ్లో లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటే ఫుల్లీ అన్లాక్డ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఎలైట్ మోషన్లో మీరు యాడ్ చేసుకున్న ఫస్ట్ బీట్ మ్యూజిక్ని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది బీట్ మ్యూజిక్, బీట్ మార్క్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఓకేనా? ఇప్పుడు వీటికి మీరు ఫొటోస్ పెట్టాలి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసేసి మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న దివాళీ ఇమేజ్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఈ దివాళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ దివాళీ ఇమేజ్ని ఇది కాదు, డిలీట్ చేద్దాం. ఫస్ట్కి వచ్చేసి ప్లస్ ఇమేజెస్ అండ్ వీడియోస్, దివాళీ ఇమేజ్, ఇది దివాళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్ దగ్గర కరెక్ట్గా ఉంది, రైట్, కరెక్ట్గా వచ్చింది. అండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో. ఇప్పుడు 1 by 1 అయితే మనం ఫొటోస్ ఇక్కడికి సెట్ చేద్దాం. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ మీకు కనపడుతున్నాయా, అవి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇవే ఫొటోస్ కావాలనుకోండి, ఈ శ్రీలీల ఫొటోస్ కానీ, సో మీరు అడగండి కామెంట్ సెక్షన్లో, నేను మన టెలిగ్రామ్లో పెడతాను హెచ్డి క్వాలిటీలో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుందరు. ఇది కొంచెం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను అండ్ కరెక్ట్గా బీట్ మార్క్ పాయింట్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ని కట్ చేశాను ఇక్కడికి. మళ్ళీ ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో, మళ్ళీ ఇంకొక ఫోటో చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తాను. ఇలా డ్రాగ్ చేసేసి కరెక్ట్గా మళ్ళీ మిడిల్ పాయింట్లోకి పెట్టేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను. మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో, మళ్ళీ ఇంకొక ఫోటోని ట్యాప్ చేశాను, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేశాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. డ్రాగ్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇమేజ్ని ట్యాప్ చేసి కట్ చేశాను. కట్ అయిపోయింది. మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలో ఇంకొక ఫోటోని, ఇలా మీరు బీట్ మార్క్కి అన్ని ఫొటోస్ని తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను టైం లైన్ని. సో టైం లైన్ జూమ్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా కట్ చేశాను. ఈ బీట్ మార్క్ దగ్గర ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి మళ్ళీ మిడిల్లోకి పెట్టాను. ఈ ప్లస్ దగ్గరకు వచ్చాను అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను. మళ్ళీ ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో. ఇలా మీరైతే నేను ఎలా ఫోటోలు తీసుకొని కట్ చేస్తున్నానో మీరు కూడా మీ ఫోటోలు తీసుకొని ఇలా బీట్ మార్క్కి కట్ చేయండి. ఇలా బీట్ మార్క్కి ఫొటోస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఉంది చూడండి, ఈ మ్యూజిక్ వరకు దీన్ని డ్రాగ్ చేయాలి. సో ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళండి, ఈ ఎండింగ్ వరకు రండి. ఈ ఎండింగ్ వరకు వచ్చేసి ఇలా దీన్ని కూడా డ్రాగ్ చేద్దాం. బీట్ మార్క్ పెట్టేశాను, డ్రాగ్ చేసి ఇప్పుడు ఈ బీట్ మార్క్ దగ్గర కంటే కరెక్ట్గా ఎండింగ్ వరకు వచ్చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. సో మనకి ఫోటోలు పెడతాం కంప్లీట్ అయింది. ఇప్పుడు వీటికి ఎఫెక్ట్స్ యానిమేషన్స్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మీరు దీనికోసం బ్యాక్కి వెళ్ళండి. మీరు మళ్ళీ యాడ్ చేసుకుని ఉంటారు కదా ఫోటో ఎఫెక్ట్స్ అని, సో ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ని ట్యాప్ చేయండి, డాట్స్ని ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ 3 dots, పేస్ట్. ఇప్పుడు చూడండి దీనికి ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది, ఇలా యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, ఫోటో ఎఫెక్ట్స్ దగ్గరకు వచ్చేయండి. సెకండ్ పిక్ని ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ 3 dots, కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసాను, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసాను అండ్ ఫొటోస్ పెట్టిన దగ్గరికి ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ 3 dots, పేస్ట్. సో దీనికి పెట్టేసా, బ్యాక్ వచ్చేసా, ఫోటో ఎఫెక్ట్స్ అండ్ మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ కాపీ 3 dots, కాపీ ఎఫెక్ట్, బ్యాక్ వచ్చేసాను. సో మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చేసాను అండ్ మళ్ళీ ఇప్పుడు
ఈ మూడో ఫోటోకి ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను, ఫోటో ఎఫెక్ట్స్ అండ్ మళ్ళీ ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ ఫస్ట్కి వచ్చేసాను. సో వచ్చేసి మళ్ళీ ఈ ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఈ మూడు ఫొటోస్కి యానిమేషన్స్ పెట్టే కదా, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ఎఫెక్ట్స్ పేస్ట్, మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకురావాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు అట్లా ఈ మూడింటిని ర్యాండమ్గా ఫొటోస్కి అయిపోతే మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి పెట్టుకుంటూ వెళ్తాను. నేను ఎలా అయితే పెడుతున్నాను సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఫస్ట్ పెట్టాను, రెండోది పెట్టాను. సో ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్, బ్యాక్ వచ్చేయడం, మళ్ళీ దీని దగ్గరకు వచ్చేయడం. ఇప్పుడు మీరు ఎక్కడికైతే పెట్టారు ఎఫెక్ట్ అక్కడ నుంచి పెట్టుకుంటూ వెళ్ళటం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. సో ఇలా ర్యాండమ్గా పెట్టేయండి. నేను ఎట్లయితే పెడుతున్నానో అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి. సో ఇలా అన్ని ఎఫెక్ట్స్, ఈ 3 ఎఫెక్ట్స్ని అన్ని ఫొటోస్కి, అర్థమైంది కదా, ఈ 3 ఎఫెక్ట్స్ని అన్ని ఫొటోస్కి ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఏంటంటే ఆ ఫొటోస్ అన్నిటికీ అప్లై అవుతుంది. ఇలా అన్ని ఫొటోస్కి బీట్ మార్క్ యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసామనుకోండి, ఈ ఫొటోస్ మనకి దివాళీ నన్బా హ్యాపీ దివాళీ. సో అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం టెంప్లెట్ పెట్టాలి. దానికోసం ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ ప్లస్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియోని క్లిక్ చేయండి, వీవాల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి డౌన్లోడ్ ఫోల్డర్లోకి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆడియో సింబల్ ట్యాప్ చేసి సౌండ్ తగ్గించండి. తగ్గించారు కదా, ఇప్పుడు ఇదే టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ లైటింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. సో స్క్రీన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చేసి మీరు ఈ యొక్క 10 సెకండ్ల దగ్గరికి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి కరెక్ట్గా ఈ యొక్క టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. ఇక్కడికి కట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి మీకు. దివాళీ నన్బా హ్యాపీ దివాళీ. సో చూసారు కదా, ఎఫెక్ట్స్ యానిమేషన్స్ అన్నిటికీ యాడ్ అయిపోయినాయి. సో నేను చెప్పినట్లు ఆ 3 ఎఫెక్ట్స్ని అన్ని ఫొటోస్కి 1 by 1 ర్యాండమ్గా పెట్టేసేయండి. కంప్లీట్గా ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. షేర్ సింబల్ ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో సో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 720 1080 పెడతాను అండ్ బిట్ రేట్ 6 MBps ఉంది. ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేశాను. ఈ విధంగా మనం అయితే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇది ఎక్స్పోర్ట్ అని అయిన తర్వాత సేవ్ అనే ఒక ఆప్షన్ ఇస్తుంది. అది క్లిక్ చేస్తేనే మీ ఫోన్లోకి అయితే సేవ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వీడియో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.